హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ శని అష్టోత్తర శతనామావళి 108 నామములు. ధనుర్మాసంలో శనేశ్వరుడి అనుగ్రహం కోసం చాలామంది దశరథకృత శ్రీ శని స్తోత్రాన్ని మరియు ఇతర శనిదేవుని స్తోత్రాలను పఠిస్తారు. వీటిలో ముఖ్యముగా శని స్తోత్రం, శని అష్టోత్తరములు పఠిస్తారు. శనేశ్వరుడికి ఎంతగానో ప్రీతికరమైన మంత్రాలు, స్తోత్రాలు ఉంటాయి. ఇవి శని దోష నివారణకు, సకల శుభాలను పొందడానికి సహాయపడుతాయి. ధనుర్మాసం శనేశ్వరుడికి ఎంతగానో అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ సమయంలో శని పీడలతో బాధపడేవారు స్తోత్రాలను పఠించటం, వినడం, పూజలు చేయడం ద్వారా దోషాల నుంచి బయటపడవచ్చు. ఈ స్తోత్రాలను పఠించడం వలన శనిదేవుడు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడని, సంపూర్ణ ఆరోగ్యం, సంపద, సంతోషం లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. శని భగవానికి ఎంతగానో ఇష్టమైన ఈ ధనుర్మాసంలో శనివారం రోజున ఉదయాన్నే శ్రీ శనేశ్వర అష్టోత్తర శతనామావళి విన్నవారికి, చదివిన వారికి శనేశ్వరుని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ శని అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం శనైశ్వర్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సర్వభీష్టప్రదాయినే నమః. ఓం శరణ్యాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం సురవంద్యాయ నమః. ఓం సురలోకవిహారిణే నమః. ఓం సుఖాసనోపవిష్టాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం గణాయ నమః. ఓం గణరూపాయ నమః. ఓం గణాభరణధారిణే నమః. ఓం గణసార విలేపాయ నమః. ఓం కద్యోతాయ నమః. ఓం మందాయ నమః. ఓం మందచేష్టాయ నమః. ఓం మహానీయ గుణాత్మనే నమః. ఓం మర్త్యాపావన పాదాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం ఛాయాపుత్రాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శరతూనిరధారిణే నమః. ఓం చరిష్టర్ సరస్వభావాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం నీలవర్ణాయ నమః. ఓం చరష్టిర స్వభావాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీలాంజన నిభాయ నమః. ఓం నీలాంబర విభూషాయ నమః. ఓం నిక్షలాయ నమః. ఓం వేద్యాయ నమః. ఓం విద్రూపాయ నమః. ఓం వీరోదార భూమయే నమః. ఓం భేదాస్పద స్వభావాయ నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వైరాగ్యదాయ నమః. ఓం వీరాయ నమః. ఓం వీతరోగభయాయ నమః. ఓం విపర్పరరంపవ్రేషాయ నమః. ఓం విశ్వవంద్యాయ నమః. ఓం గృజ్ఞావహాయ నమః. ఓం గూఢాయ నమః. ఓం కూర్మాంగాయ నమః. ఓం కురూపిణే నమః. ఓం కుక్షితాయ నమః. ఓం గుణార్జ్యాయ నమః. ఓం గోచరాయ నమః. ఓం అవిద్యామూలనాశాయ నమః. ఓం విద్యాస్వరూపిణే నమః. ఓం ఆయుష్యకారణాయ నమః. ఓం ఆపదుద్ధత్రే నమః. ఓం విష్ణుభక్తాయ నమః. ఓం వశినే నమః. ఓం వివిధాగమవేదినే నమః. ఓం విదుస్తుత్యాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం
వరిష్టాయ నమః. ఓం గరిష్టాయ నమః. ఓం వజ్రాంకుశధరాయ నమః. ఓం వరదాభయహస్తాయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్యేష్ఠాపత్ని సమేతాయ నమః. ఓం శ్రేష్ఠాయ నమః. ఓం మితభాసినేన నమః. ఓం కష్టౌఘనాశకర్యాయ నమః. ఓం పుష్టిదాయ నమః. ఓం స్తుత్యాయ నమః. ఓం స్తోత్రగమ్యాయ నమః. ఓం భక్తివశ్యాయ నమః. ఓం భానవేన నమః. ఓం భానుపుత్రాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం పావనాయ నమః. ఓం ధర్ముండల సంస్థాయ నమః. ఓం ధనదాయ నమః. ఓం ధనుష్మతేన నమః. ఓం తనుప్రకాశదేహాయ నమః. ఓం తామసాయ నమః. ఓం ధనుర్మండల సంస్థాయ నమః. ఓం అశేషజనవంద్యాయ నమః. ఓం విశేషఫలదాయినేన నమః. ఓం వశీకృతజనేశాయ నమః. ఓం పశూనాం పతయేన నమః. ఓం కేచరాయ నమః. ఓం ఖగేశాయ నమః. ఓం గణనీలాంబరాయ నమః. ఓం కాఠిన్యమానసాయ నమః. ఓం ఆర్యాగణస్తుత్యాయ నమః. ఓం నీలఛత్రాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గుణాత్మనేన నమః. ఓం నిరామయాయ నమః. ఓం నింద్యాయ నమః. ఓం వందనీయాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం దివ్యదేహాయ నమః. ఓం దీనార్తిహరణాయ నమః. ఓం దైన్యనాశకరాయ నమః. ఓం ఆర్యాజనగణ్యాయ నమః. ఓం క్రూరాయ నమః. ఓం క్రూరచేష్టాయ నమః. ఓం కామక్రోధకరాయ నమః. ఓం కలత్రపుత్రశత్రుత్వకారణాయ నమః. ఓం పరిపోషతభక్తకాయ నమః. ఓం పరభీతిహరాయ నమః. ఓం భక్తసంగమనోభీష్టఫలదాయ నమః. ఓం సూర్యపుత్రాయ నమః. ఓం ఇది శ్రీ శని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ శని అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఈ ధనుర్మాసంలో శనివారం రోజున ఉదయాన్నే పఠించటం వినడం వలన శనేశ్వరుని వల్ల ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, సంపద, సంతోషం లభిస్తాయి. ధనుర్మాసం అంటేనే శనేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ధనుర్మాసంలో శనీశ్వరుడి అనుగ్రహం కోసం చాలామంది ఈ మాసంలో దశరథ కృత శ్రీ శని స్తోత్రాన్ని, శని అష్టోత్తరములను, ఇతర శని స్తోత్రాలను పఠిస్తారు, పూజలు చేస్తారు. వీటిలో ముఖ్యంగా శనీశ్వరుని అష్టోత్తరములు, దశరథ కృత శ్రీ శని స్తోత్రాన్ని పఠిస్తూ వింటూ ఉంటారు. ధనుర్మాసం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో శని పీడలతో బాధపడేవారు స్తోత్రములను, పూజలను చేయడం ద్వారా దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ స్తోత్రాలను పఠించటం వినడం వలన శనిదేవుడు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదిస్తారని, సంపద, సంతోషం లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శనైశ్వర్యాయ నమః అంటూ కామెంట్ చేయండి. మీకున్నటువంటి శని దోషాలు
అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శనేశ్వర్యాయ నమః. ఓం శనేశ్వర్యాయ నమః. ఓం శనేశ్వర్యాయ నమః.